నా సాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ 75. సరిగ్గా చూసి చెప్పండి. నిజంగా మీరు తిను బయటికి రావడం చూడలేదా? మరైతే తను స్కూల్లోనే ఉంటుంది కదా అంటూ లోపలికి పరుగు తీశాడు. అప్పటికి ఇంకా ప్రిన్సిపల్ అలాగే టీచింగ్ స్టాఫ్ అందరూ ఉండటంతో వాచ్మ్యాన్ ద్వారా విషయం తెలుసుకొని ప్రతి ఫ్లోర్, ప్రతి క్లాస్ రూమ్, ప్రతి కార్నర్ వెతుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వన్య జాడ తెలియలేదు. వన్య! వన్య! అంటూ అరుస్తూ స్కూల్ గ్రౌండ్, గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంది మైథిలి. వీర్ స్కూల్ వెనక వైపు వెళ్ళి చూశాడు. అటువైపు ఇంకొక ఎగ్జిట్ ఉండటంతో వీర్ ఫాస్ట్‌గా అటువైపు వెళ్ళి చూశాడు. కానీ అటువైపు కూడా ఎవ్వరూ లేకపోవడంతో మళ్ళీ తిరిగి వాచ్‌మ్యాన్ వైపు అడుగులు వేశాడు. అటువైపు ఇంకొక ఎగ్జిట్ ఉంది కదా! అక్కడ ఉండే వాచ్‌మ్యాన్ ఎక్కడ? అడిగాడు వీర్ ప్రిన్సిపల్ వైపు చూస్తూ. సార్, యాక్చువల్‌గా అటువైపు ఎవరు యూజ్ చేయరు. అదేంటంటే కేవలం స్కూల్‌లో రోజు క్లీన్ చేశాక వచ్చే చెత్తని కాల్చడానికి మాత్రమే వాడతారు అంది ఆమె. మరి నా కూతురేమైపోయినట్టు? అడిగాడు వీర్ ఎర్రబడ్డ కళ్ళతో. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక టీచర్ ఆ అమ్మాయిని ఆపుతూ, కుందన, నీ పేరెంట్స్ ఇంకా రాలేదా అడిగింది ఆమె. టీచర్, 1 మినిట్ అంటూ వీర్ దగ్గరికి వెళ్ళి, అంకుల్, మీరు వన్య డాడీ కదా అడిగింది ఆ అమ్మాయి. వీర్ మోకాళ్ళ మీద కూర్చుని, అవునమ్మా, నేను వన్య వాళ్ళ డాడీని. వన్య ఎక్కడుందో నీకు తెలుసా అడిగాడు వీర్. అంకుల్, స్కూల్ అయిపోయాక మేము బయటికి వెళ్ళకుండా గేట్ లోపలే ఉన్నాము. బట్ అప్పుడు సడన్‌గా ఎవరో ఒక బ్యాడ్ అంకుల్ వచ్చారు. మా ఇద్దరిని అటువైపు తీసుకొని వెళ్ళారు అంటూ ఒకవైపు చూపించింది. కుందన, మరి వన్య ఎక్కడ అడిగింది ఆమె క్లాస్ టీచర్. మిస్, అది వన్య వన్యని వాళ్ళు ఆ బ్లాడ్ అంకుల్ బండి మీద బలవంతంగా ఎక్కించుకున్నాడు. నన్ను కొట్టేశాడు ఇక్కడ అంటూ తన పొట్ట మీద చూపిస్తూ చెప్పింది. వీర్ తన పొట్ట వైపు చూశాడు. అక్కడ కొట్టిన వాడి షూ అచ్చులు, బురద ఆ పాప షర్ట్ మీద కనిపించడంతో వీర్‌కి ఒళ్ళు మండిపోయింది. అంకుల్, నాతో రండి అంటూ వీర్ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళింది కుందన. ఆ గేట్ వైపు నుంచి తీసుకొని వెళ్ళిన తనకి కొంచెం దూరంలో తను పెట్టిన సెక్యూరిటీ బాడీగార్డ్స్ పడిపోయి కనిపించారు. అంకుల్, అక్కడే ఆ బ్యాడ్ అంకుల్ వన్యాని తీసుకొని పోయాడు బండి మీద, నన్ను కొట్టేసి అంది కుందన. అమ్మా, నువ్వు ఆ బ్యాడ్ అంకుల్ని గుర్తుపడతావా అడిగాడు వీర్ ఆశగా. నో అంకుల్, ఆ బ్యాడ్ అంకుల్ ఫేస్కి బ్లాక్ కలర్ పెట్టుకున్నాడు. అంటే నీ ఉద్దేశం బ్లాక్ కలర్ మాస్క్ వేసుకున్నాడు అంటున్నావా? ఆ అంటూ తల నిలువుగా ఊపింది. సరే అంటూ పాపని తీసుకొని తిరిగి అక్కడికి వచ్చేసి, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చాక తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించమని చెప్పండి అంటూ భార్య కోసం చూశాడు. అక్కడే ఒక బెంచ్ మీద కూర్చొని చేతిలో మొహం దాచుకొని ఏడుస్తూ ఉన్న మైథిలి కనిపించింది. వీర్ వెంటనే ఫోన్ చేసి ఇంకొంతమంది మనుషుల్ని అక్కడికి రప్పించాడు. మైథిలి, నువ్వు వీళ్ళతో పాటు ఇంటికి వెళ్ళు. వీళ్ళని దాటుకొని నీ దాకా ఎవ్వరూ రాలేరు అన్నాడు వీర్. కానీ వీర్, వన్య ఎక్కడుంది? తను తను కనిపించిందా అడిగింది ఏడుస్తూ. లేదు, వన్యాని నైట్ లోపు ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా, నువ్వు వెళ్ళు అంటూ తనని పంపించేసి అశోక్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు వీర్. ఇక్కడ మైథిలి కారులో కూర్చొని ఏడుస్తూ దివిత్కి కాల్ చేసింది. ఇక అప్పుడే మంచి నిద్రలో ఉన్న దివిత్ మొబైల్ మోగడంతో ఎవరో కూడా చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? అన్నయ్య, నేను మైథిలిని అంది మైథిలి ఏడుస్తూ. మైథిలి ఏడుస్తూ మాట్లాడేసరికి
ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది దివిత్‌కి. అమ్మ మైథిలి, ఏమైందిరా? ఎందుకేడుస్తున్నావు? నువ్వు, వీర్, వన్య ముగ్గురు బానే ఉన్నారు కదా? అడిగాడు భయంగా. అన్నయ్య, అది అది వన్య అంటూ జరిగింది మొత్తం చెప్పింది మైథిలి. అంతా విన్న దివిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు మైథిలి? వన్య కనిపించకపోవడం ఏంటి? గట్టిగా అరుస్తూ అడిగాడు. భర్త మాటలకి నిద్రలేచిన చందన కూడా ఆ మాటలు విని కంగారు పడిపోయింది. ఏం మాట్లాడుతున్నావు దివిత్? ఎవరు కనిపించట్లేదు? అడిగింది భయంగా. వన్య కనిపించట్లేదంట. అమ్మ మైథిలి, నువ్వు అసలేం కంగారు పడకు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు అస్సలేం కంగారు పడకు. నేను స్టార్ట్ అవుతున్నాను. వీరికి ఒకసారి కాల్ చేసి మాట్లాడి నీకు మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఫ్రెండ్కి కాల్ చేశాడు. దివిత్ నుంచి ఆ టైంలో ఫోన్ వచ్చేసరికి మైథిలి ఆల్రెడీ విషయం చెప్పి ఉంటుంది అని అర్థమయ్యి ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్. రే, మైథిలి మాట్లాడేది నిజమేనా? అడిగాడు దివిత్. అవునరా, ఆ అశోక్ గాడిని నేను తక్కువ అంచనా వేశాను. వాడు నా మనుషులందరినీ కొట్టి పడేసి వన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు వీర్ కోపంగా. వీర్, నేను స్టార్ట్ అవుతున్నాను. నువ్వు తొందరపాటుతో ఏ నిర్ణయాలు తీసుకోకు అన్నాడు దివిత్. నేనే నిర్ణయాలు తీసుకోవట్లేదు, కానీ నా కూతురు మీద చిన్న గీత పడినా కూడా వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటూ కాల్ కట్ చేశాడు వీర్. అశోక్ దగ్గర వన్యాని ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. వన్య వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉందే తప్ప భయపడటం కానీ ఏడవడం కానీ చేయటం లేదు. ఆ వీర్గాడి కూతురు కదా, అందుకే భయం కానీ ఏడుపు కానీ ఎక్కడా కనిపించట్లేదు అన్నాడు అశోక్. యూ బుచ్చి అంకుల్, నీకు మై డాడీ నో అడిగింది వన్య. హా, తెలుసు. అయితే ఏంటి? అడిగాడు అశోక్ వన్య వైపు చూస్తూ. మై డాడీ కమ్ నాతో అంటూ సీరియస్గా చెప్తూ ఉంది వన్య. మై డాడీ నా మీద బోల్డ్ లవ్ హ్యావ్ అంది పాప అశోక్ వైపు చూస్తూ. అది చూస్తేనే అర్థమవుతుంది పాప, మీ నాన్నకి నీ మీద చాలా లవ్ ఉంది అని. అందుకే కదా నిన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు మీ డాడీ చూస్తూ ఉండగానే నిన్ను దేవుడి దగ్గరికి పంపించేస్తా అన్నాడు అశోక్ పాప దగ్గరికి జరుగుతూ. పాప అశోక్ వైపు ఉరిమి చూస్తుందే తప్ప చిన్న పిసర కూడా భయపడినట్టు అశోక్కి అనిపించకపోవడంతో పాప వైపు కోపంగా చూస్తూ లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు తన చెంప మీద. తన చెంప మీద అంత గట్టిగా కొట్టేసరికి నొప్పికి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు పాపని చూసి నవ్వుతూ ఉన్నాడు అశోక్. అది ఇలా ఏడిస్తే బాగుంటుంది, అంతేగాని నా వైపు ఉరిమి చూస్తే కాదు. నాకు ఇలాగే కాలుతుందప్పుడు. నీ పని మై డాడీకి టెల్, నేను అప్పుడు డాడీ యూ సెల్ఫ్ బీట్ అంది పాప ఏడుస్తూ. వీర్ నేరుగా అశోక్ ఇంటి ముందు కార్ ఆపాడు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్న వీర్ని అక్కడే ఉన్న కొంతమంది రౌడీలు ఆపేయడంతో, రేయ్, నాకు మిమ్మల్ని కొట్టడం పెద్ద పని కాదు, కానీ ప్రెజెంట్ నేను మిమ్మల్ని కొట్టే మూడ్లో లేను. మర్యాదగా మీరు అడ్డు తప్పుకుంటే నేను వెళ్ళి నా పాపని తీసుకోవాలి అన్నాడు వీర్. ఏంట్రా, మమ్మల్ని చూస్తే భయం వేస్తుందా? అందుకేనా మమ్మల్ని కొట్టే మూడ్లో లేను, 4లో లేను అంటున్నావు? అడిగాడు ఒకడు హేళనగా నవ్వుతూ. వీర్ తన పిడికిలి బిగించి వాడి దవడ మీద ఒక్క పంచిచ్చాడు. దెబ్బకి వాడి 32 పళ్ళు కాస్త ఊడి బయటకొచ్చేశాయి. మిగతా వాళ్ళ వైపు చూస్తూ, మీరు తప్పుకుంటే బాగుంటుంది, లేదంటే వీడికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది అన్నాడు చాలా అంటే చాలా కోపంగా. వాళ్ళు భయంతో పక్కకి తప్పుకోవడంతో పరుగున లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ హాల్లో అశోక్ భార్య పద్మ సోఫాలో కూర్చొని కనిపించడంతో ఆవిడ వైపు చూస్తూ, నీ మొగుడెక్కడా అడిగాడు విక్కీ కోపంగా. ఎవరు నువ్వు? అయినా నా భర్తతో నీకేంటి పని అడిగింది పద్మ పైకి లేస్తూ. మర్యాదగా నీ మొగుడెక్కడున్నాడో చెప్పు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు వీర్ తన పాకెట్లో ఉన్న రివాల్వర్ తీసి ఆవిడ తలకి గురి చేస్తూ. తెలీదు,
మధ్యాహ్నమే ఏదో పని మీద బయటకు వెళ్లారు చెప్పింది పద్మ ప్రాణభయంతో. తన మొబైల్ తీసుకొని అశోక్కి కాల్ చేశాడు. ఇదిగో నీ బాబే ఫోన్ చేస్తున్నాడు అన్నాడు అశోక్ పాప వైపు చూస్తూ. పాప తన కన్నీళ్లు తుడుచుకొని అశోక్ వైపు చూస్తూ ఉంది. ఏంట్రా నీ కూతురు కోసం ఫోన్ చేశావా అడిగాడు అశోక్. నా కూతురు నీ దగ్గరే ఉంది అని నాకు బాగా తెలుసురా. కాకపోతే నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ పెళ్ళాం దగ్గర. నీ పెళ్ళాం ఎక్కడుందో తెలుసా? నా గన్కి పాయింట్ బ్లాంక్ దూరంలో ఉంది అన్నాడు వీర్. ఆ మాటలు విన్న అశోక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నా భార్య నా భార్య జోలికి వెళ్ళకు అన్నాడు అశోక్ భయంగా. మర్యాదగా నా కూతుర్ని తీసుకొని మీ ఇంటికి రా, నేను ఇక్కడే ఉన్నా అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు వీర్. రేయ్, మన మనుషులు 20 మందిని ఇంటి దగ్గర కాపలా పెట్టాను అన్నారు కదరా, మరేం చేస్తున్నారు వాళ్ళు అడిగాడు అశోక్ అసహనంగా. అన్నా, వాడు మన వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళాడంట అన్నా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. ఇక అశోక్ పాపని తీసుకుని తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఒక అరగంట తర్వాత పాపని తీసుకొని తన ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నాడు అశోక్. డాడీ అంది పాప వీర్ వైపు చూస్తూ. బంగారం అంటూ కూతురి వైపు చూశాడు. కూతురి బుగ్గ మీద ఎర్రగా కమిలినట్టు చేతివేళ్ల అచ్చులు కనిపించడంతో, వన్య తల్లి నిన్నెవరు కొట్టారు అడిగాడు వీర్ కూతుర్ని ఎత్తుకుంటూ. బీట్ మైన్ దిస్ బూచి అంకుల్ అంది పాప ఏడుస్తూ. వీర్ కోపంగా అశోక్ వైపు చూశాడు. వీర్ చూపులకి అశోక్ వెన్నులో వణుకు మొదలైంది. వీర్ కోపంగా అశోక్ వైపు అడుగులు వేస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేయి వేస్తావు? అది చిన్న పిల్లరా, దాని మీద కూడా నీ పగేంట్రా అంటూ అశోక్ని కొట్టి బోయాడు. కానీ అశోక్ మనుషులు అడ్డుకోవడంతో పాపని కిందకి దించి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు వీర్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.